ఈరోజు ప్రసాదాన్ని స్వీకరించండి. స్వామి, ప్రసాదాన్ని తీసుకుంటారా? ఇవి ప్రసాదాలు అవి తీసుకోం, కందమూలాలు అవి తింటాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. స్వామి, రాత్రి అయింది, పడుకుంటారా? మేము నిద్రపోం. మేము ఎంతసేపు ధ్యానంలో ఉంటూ మోక్ష మార్గాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్వామి, శరీరానికి సరిపోయే నిద్ర, వేళకు సరిపోయే ఆహారం తింటేనే మన శరీరం హాయిగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్యం బాగుంటేనే మనము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానికి ఎక్కువ సేవ చేయగలుగుతాం. నా నిద్రకు సమయం అయింది, మరలా నేను ఎక్కువ జాములు లేచి మంగళహారతి చేసుకోవాలి. సరే, మీ ఇష్టం. నిద్రతో అవస్థలు పడుతున్నారు, కాసేపు పడుకోండి. హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. స్వామి, రాత్రి అంతా అలానే కూర్చున్నా, ప్రసాదం తీసుకుంటారా? చెప్పాం కదండి, మేము కందమూలాలే తింటాం, మేము ప్రసాదాలు అవి తినాం. సరే స్వామి, నేను భగవద్గీత చదువుకుంటాను. స్వామి, మీకు ఒక విషయం తెలుసో లేదు, ఈ ప్రసాదం ద్వారానే మా పరమ గురువు శీల ప్రభుపాద వారు విదేశాలలో ఎంతోమంది ఇంగ్లీష్ వారిని భక్తులుగా చేసి పరిణితి చెంది వారు ఈరోజు మనకి మహారాజులుగా విచ్చేస్తున్నారు. కేవలం శీల ప్రభుపాద వారి చేతితోని ప్రసాదం వల్లనే ఎంతోమంది భక్తులు పరిణితి చెందారు. ఆ ఒక్క విషయం మీకు తెలియదు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహబద్ధిర వాప్స్యతే. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు అసక్తమైన చిత్తము కలవారికి పురోగతి అన్నది మిగుల క్లేశకరము. ఆ విధానముగా ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. పరమపురుషుని అతింత్య అవ్యక్త నిరాకార తత్వ మార్గం అనుసరించి ఆధ్యాత్మికవాదులు సమూహక జ్ఞానము యోగులుగా పిలువబడుచుండా పూర్ణ కృష్ణ భక్తి భావంలో ఆ దేవదేవునికి భక్తియుత సేవ యందు నియుక్తులై ఆధ్యాత్మికులు భక్తి యోగులని పిలువబడు. ఈ జ్ఞానయోగము భక్తి యోగము నడుము గల భేదము ఇచ్చిన చక్కగా విశదీకరించబడినది. అంత్యమున మనుషుని ఒకే లక్ష్యమునకు కొనివచ్చున దైనను జ్ఞానయోగ విధానము మిక్కిలి క్లేశకరము. కానీ శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్ష సేవా మార్గమైనందున భక్తి యోగము అత్యంత సులభమైనదే కాక జీవాత్మకు సహజ ధర్మమై ఉన్నది. జీవుడు అనంతకాలముగా బద్ధుడై ఉన్నాడు. తాను దేహమును కానని సిద్ధాంతపూర్వకంగా అవగాహన చేసుకుంటే అతనికి అత్యంత కఠినమైన విషయము కనుక భక్తి యోగి అయిన వాడు శ్రీకృష్ణుని శ్రీ విగ్రహమును పూజనీయమైనదిగా స్వీకరించుడు. మనస్సులో కొద్దిపాటి దేహభావమున స్థిరమై ఉండుటే అందులకు కారణం. దాని ఆ విధముగా అతడు అర్చనమునందు వినియోగించను. ఆయనను దేవాది దేవుని రూపమునకు మందిరమునందు చేయబడి పూజ విగ్రహారాధము కాదు. అర్చనము సుగుణము మరియు నిర్గుణము అను రెండు విధములుగా నుండునని వేదవాన్మయం నుండి నిదర్శనం లభించుతున్నది. భగవాని రూపము భౌతిక గుణముతో రూపు
రూపొందించి ఉండటచే మందిరమునందుల శ్రీ విగ్రహారాధము సుగుణమని తెలియబడును. భగవాని రూపము ఆ విధముగా భౌతికములైన రాయి, దారుపు లేదా తైలవర్ణమ పటంలో సూచించబడి అది ఎన్నడూ నిజమును భౌతికము కాదు. హరే కృష్ణ. కృష్ణుడి కోసం తెలుసుకోవాలని భక్తి మార్గాన్ని చూపించగలరా? మా ధ్యానం తప్పించి ఇంకేమీ తెలియదు. ప్రభుజీ ఇలా రండి. ఆయన ఆ ధ్యానంతో చాలా అవస్థపడుతున్నారు. ఆయన మీకు భక్తి గారి నుంచి ఏమి తెలియజేస్తారు? కూర్చోండి. మనకి ఈ భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు జరావాది చక్రము నుండి మనని విముక్తులుగా చేయటానికి మా గురువు గారి యొక్క శిక్షణలో, మా పరమ గురువు గారి యొక్క శిక్షణలో ఈ మహామంత్రాన్ని మేము తెలుసుకున్నాము. తద్వారా మేము సూక్ష్మంలో మోక్షం పొందుతున్నాము. మీరు కూడా ఈ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇదిగోండి, ఈ జపమాలలు తీసుకొని మీరు జపం చేయండి. అలాగే సాగర్ నగర్లో ఉన్నటువంటి మా ఇస్కాన్ గుడికి వచ్చినట్లయితే మా గురువు గారు, మా మాతాజీ మరిన్ని విషయాలు భక్తి మార్గంలో మీకు తెలియజేసి శ్రీకృష్ణ తత్వాన్ని బోధిస్తాయి. అలాగే భగవద్గీతను చదవండి, ధరించండి. హరే కృష్ణ హరే కృష్ణ. స్వామి ఏమైనా సాధించారా? ఏమో నాకు నిద్ర తప్పించి నాకేమీ అర్థం అవట్లేదు స్వామి. స్వామి. ఇప్పుడు ఏదో మార్గాన్ని తెలియజేయండి. లేవండి స్వామి. ఇప్పుడు మీరు చెప్పాను కదా, శ్రీకృష్ణుడికి నైవేద్యం చేసే మహాప్రసాదం వలనే ఎంతోమంది శుద్ధ భక్తులుగా మారి ఈ శ్రీకృష్ణు యొక్క భక్తి మార్గంలో నడిచారు. నాకు కూడా తెలియజేయండి. మా పరమ గురువు గారు శీల ప్రబోధ వారు మరియు మా గురువు గారు ఇస్కాన్ సాగర్ నగర్ గుడి యందు ఉంటారు. మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను. వారు మరిన్ని విషయాలు మీకు తెలియచేసి మిమ్మల్ని భక్తిములుగా తయారు చేస్తారు. వస్తారా మీరు? తప్పకుండా స్వామి. అయితే ఈ మహామంత్రం జపిస్తూ వెళ్ళిపోదాం మనం. హరే హరే కృష్ణ కృష్ణ, హరే హరే కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే హరే